హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ అయితే మన ఛానల్లో అయితే ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దామండి. మేమైతే పెట్టాము, ఒక మానిక దాకా పెట్టాము. మానిక అంటాము 2 kgs అన్నమాట. ముక్కలు బాగా కొట్టించేసి ఇలా అయితే మేము పెడతాము, జ్యూసీగా. అయితే కొన్ని ఏరియాలను బట్టి కొన్ని విధాలుగా పెట్టుకుంటారు. మా ఏరియాలో అయితే ఇలా పెట్టుకుంటాం. అయితే చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మేమైతే ఇలా జాడీలో అయితే నిల్వ చేసేసుకుంటాము. వీలుని బట్టి పెట్టుకుంటారండి ఎవరైనా సరే. అయితే రెసిపీలోకి అయితే వెళ్దాము. ముందుగా మామిడికాయల్ని చూజ్ చేసుకోవాలి. పచ్చడి మామిడికాయల్ని ఇలా కడిగేసి శుభ్రంగా తుడిచేసేసుకొని ముక్కలు అయితే కట్ చేపించేసుకోవాలి. ఇలా ఇక్కడికి చూపిస్తున్నాం కదండి, ఇలా ముక్కల్ని కట్ చేపించేసుకోవాలి. దాంట్లో ఉన్న జీడి మొత్తం తీసేసి దాని పైన ఉన్న నువ్వు లాంటిది ఒకటి పేపర్ లాగా వస్తుందండి, అది మొత్తం తీసేసుకొని ముక్కలు అయితే కలెక్ట్ చేసేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ముక్కల్ని కూడా మంచిగా శుభ్రంగా తుడిచేసేసుకొని ఆ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇలా ఇది ఒక మానిక అయితే అయ్యింది. మానిక అంటే 2 kgల ముక్కలండి. ఇక్కడ ఆవపిండి వేసామండి మేము. ఇక్కడ ఆవపిండి వచ్చేసి 1 గిద్ద, అంటే నాకు 1 గిద్ద అంటే ఎన్ని గ్రాములో తెలియదు, ఆ ప్రాసెస్లో అయితే చేస్తారు. 1/2 గిద్ద ఏమో మెంతిపిండి, ఉప్పు ఏమో కళ్ళుప్పే వాడతామండి. ఇక్కడ 3 గిద్దెల ఉప్పు, 2 kgsకి 3 గిద్దెల ఉప్పు అయితే వేస్తాము. ఇలా మిక్సీ పట్టేసి వేస్తాము కళ్ళు ఉప్పునే. దాని తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, ఒక 100 grams అయితే తీసేసినవి వేస్తాము. తర్వాత 3 గిద్దెల కారం అండి. మనము దీనికి సపరేట్గా కారం అయితే కొట్టించి పెట్టేసుకోవాలి. ఆ కారం అయితే వేస్తాము. 3 గిద్దెల కారం అయితే వేసాము. తర్వాత కొంచెం కారంలో చిన్నులపాయలు దంచేసి ఆ చిన్నులపాయ కారంని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటారు. ఇలా చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే చేస్తాము. అయితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ పద్ధతి అయితే నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇలా అయితే కలిపేసేసుకోవాలండి బాగా, ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు. తర్వాత 1 గ్లాసుడు పల్లి ఆయిల్ అండి, పల్లి ఆయిలే వాడతాము పచ్చడికైతే. వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఆయిల్ మొత్తం దానికి పట్టేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఉంచేస్తారండి. ఇలా ఉంచేస్తాము ఎందుకంటే ఉప్పు కారం దానికి బాగా పట్టి పైకి నూనె తేలుతుంది మార్నింగ్ లేసి చూసేలోపుకి. తర్వాత మేమైతే ఇక్కడ మీకు వీడియో అయితే మిస్ అయిందండి. ఆయిల్ అయితే కలిపేసేసుకున్నాము. 1 kg ఆయిల్ అయితే పట్టింది, పల్లి ఆయిల్. మార్నింగ్ చూసేలోపుకి ఇలా చేసేసాము. ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని. అంతేనండి, మామిడికాయ ముక్కల పచ్చడి చాలా జ్యూసీగా రెడీ అయిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, నిల్వ ఉండేది కాబట్టి. కొంచెం 1/2 kg అయితే పడుతుందండి పక్కా 2 kgలకి. మేము అట్లానే వేస్తాము. మీరు కూడా ఇంతే వేస్తారా? కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే అయితే కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇలా మొత్తం కలిపేసేసుకొని జాడీలోకి అయితే ఎత్తేసుకుంటాము. అంతేనండి, ఈజీగా మామిడికాయ ముక్కల పచ్చడి, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా అంతేనండి, ఇంకా చెప్పనవసరం లేదు. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? అయితే మీరు కూడా పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీగా. నచ్చిందా? నచ్చితే అయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.